ఎందుకంటే నాకు ఈ వయసు 70 ఏళ్ళ వయసు నాది. ఏం జరుగుద్ది? నేను మహాబైతే 10 ఏళ్ళు పోతాను. ఈ లోపే ఏం చేస్తారు చేయండి అంతే కదా. అంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా? అమరావతి మహిళలు ఎవ్వరు వాళ్ళని ఉద్దేశించి ఎవ్వరు అనలేదు. మహిళల్ని మీరు అవమానించింది, మేం కాదు. దానికి ఈ మొత్తం వ్యవహారంలో కేసు పెట్టాల్సి వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ యాజమాన్యాల మీద, వాళ్ళ రాసిన వాళ్ళ మీద పెట్టాలి తప్ప ఇంకెవరి మీద కాదు. కొమ్మినేని శ్రీనివాస్ని వేసి పిచ్చుకోవటాలు అర్థం కావట్లేదండి. క్షమాపణ చెప్పాల్సి వస్తే క్షమాపణ ఎవరికి చెప్పాలండి? అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి కదా. వెరైటీగా భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాడండి. మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే, మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. అయితే ఒక్కసారి కొమ్మినేని శ్రీనివాస్ ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. వాతావరణంలో సాక్షిలో డిబేట్ అనేది ఉద్దాగా నడుస్తుంది నా అభిప్రాయం. అయితే ఈ సందర్భంలో మరొక మాట చెప్పాలి. నేను జగన్ గారికి కానీ భారతి మేడం గారికి కానీ కృతజ్ఞతలు చెప్పాలి. నా పట్ల ఎంతో గౌరవం అభిమానం చూపుతూ వచ్చారు. ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళకి ఎన్నడూ వాళ్ళెవరు ఏంటన్నా ఇట్లా జరిగిందని కూడా ఎప్పుడు నన్ను అడగల. అది వారి గొప్పతనం అని. వారి గొప్పతనం కాదు, పిచ్చినా కొడక మాట్లాడిపించేదే వాళ్ళు. జనరల్గా మనిషి అన్నవాడు ఎవడన్నా సరే తన సొంత ఛానల్లో అలాంటి డిబేట్ జరిగినప్పుడు, అలాంటి మాటలు మాట్లాడినప్పుడు బాధ్యత తీసుకొని ఎందుకు ఇలా జరిగిందని కనీసం మిమ్మల్ని ప్రశ్నించాలి కదా, ఎందుకు జరిగిందని చెప్పేసి అని. మిమ్మల్ని కూడా అడగలేదంటే ఏంటి? మాట్లాడిపించేది వాళ్ళే కదా. పైగా వాళ్ళ కార్యకర్తల చేత, వాళ్ళ నాయకుల చేత, ఆయనకి మద్దతుగా ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి మద్దతుగా వాళ్ళ ఛానల్లోనే మళ్ళీ డిబేట్ పెట్టి మాట్లాడిపోతున్నారండి. మరి నేను ఏసిప్పించు కొట్టలు కొమ్మినేని క్షమాపణ చెప్పు. కరెక్టే, ఎవరికి చెప్పాలి నువ్వు క్షమాపణ? అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి. మీ భారతిరెడ్డి గారికి ఎందుకని క్షమాపణ చెప్పుకోవడం? నీకేమన్నా బుర్ర ఉందా? బుర్ర లేదు, నాకు అర్థం కావట్లా. పైగా సమర్థించుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు. ఎందుకు నవ్వావయ్యా నువ్వు? నేను ఆ వీడియో ఇంకా ముందు వినిపించినా. అతను మాట్లాడితే నువ్వెందుకు నవ్వావని అడుగుతున్నా. నవ్వకూడదు కదా, అక్కడితో ఆపేసేయాలి, డిబేట్ని ఆపేసేయాలి. అదే డిబేట్లో మీరు క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్తేనే కానీ నేను ఈ డిబేట్ని కంటిన్యూ చేయను అని చెప్పేసి నువ్వు మాట్లాడాలి. మనిషి పుట్టకు పుట్టుంటే కనుక నువ్వు. మన లక్ష్మీ పార్వతిని నడితే నేను తెత్తిలేసావు. లక్ష్మీ పార్వతిని ఒక కాలర్ ఫోన్ చేసి ఆమెను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారండి? మొగుడిని కొడుకుని వదిలేసి పరాయి మొగాడితో పోయిందని తీసుకొచ్చి మీరు టీవీ డిబేట్లో కూర్చోబెట్టి ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటారని అడిగితే అతని మీద ఎంత బారు లెగిసేవు. తప్పు 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 అన్నావు కదా. మరి అలాంటిది అది మాట్లాడినప్పుడు అప్పుడు అడగలేవా? అప్పుడేమైపోయింది? ఆ రోజు మన కాలర్ మీద అంత ఎత్తేగరం మీ ఇళ్ళలో ఆడలేరా? ఇలా మాట్లాడడం తప్పు. ఆ నాలుక, ఆ మంద నాలుక వేసుకొని ఆ నెత్తి మాటలతోటి టపటప 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 అని మాట్లాడేసాం మనం. ఇవాళ ఏమైపోయింది? ఎందుకు నువ్వు ఖండించలేదని అడుగుతున్నావు. ఖండించకపోగా దరిద్రుడు నవ్వింది కాకుండా ఇవాళ వచ్చి భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాడండి. మరి మేము మీ మనస్తత్వాలు ఏంటో, మీరేంటో, మీ విధానాలు ఏంటో ఉండొచ్చు. అమరావతి మీద ద్వేషం మీకు మొదటి నుంచి ఉంది కాదనట్లా. కానీ మీకు ఓటేయలేదని చెప్పేసి అని, జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదని చెప్పేసి అని ఆ ప్రాంత ప్రజల్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా వేశ్యలుగా చిత్రీకరించేసి వాళ్ళంతా వేసులు అని. జగన్మోహన్ రెడ్డికి ఓటేయకపోతే వాళ్ళంతా వేసులైపోతారండి. మీకు ఓటేస్తే సంసార్లా, మీకు ఓటేయకపోతే వేసిలా. ఇది ఎక్కడ దిక్కుమాల రాజకీయం అని మాకు అర్థం కావట్లా. పైగా మళ్ళీ దానికి మీరు సమర్థింప. మీరు డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి భారతిరెడ్డి గారికి కృతజ్ఞత చెప్పుకుంటారు. ఇక్కడ కృతజ్ఞత మళ్ళీ ఎందుకండి అని అడుగుతున్నా. అంత వయసు వచ్చింది, సిగ్గాపడి ఇందులో అని దూకి చచ్చిపోతే ఓ పూట పేడ రూపోయింది అనుకుంటా, అంతే. అనకూడదు అలాగా. కానీ చెప్తున్నా ఉదాహరణకి. క్షమాపణ చెప్పేసేటట్టు ఎవరికంటే భారతిరెడ్డికి తిట్టించండి. మీకు ఎలాగో 11 వచ్చినాయి, మిమ్మల్ని రాజకీయంగా ఖచ్చితంగా సమాజ్ చేస్తారండి. అయిపోయింది, మీ బతికే అయిపోయింది. ఇంకా 11 వచ్చాయన్నా మరి తక్కువ వచ్చాయనో, లేదంటే 11 వచ్చినాయనో, లేదంటే జనాలు మనకు ఎవరో ఓట్లు వేయలేదనో, మరి ప్రజల మీద కక్ష కట్టేసి మీరు వాళ్ళ పైన లేనిపోయిన అబండాలో వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా, వాళ్ళు వేసేలు, మాకు ఓటేసిన వాళ్ళు సంసారాలు, ఆ ప్రాంత ప్రజలంతా కూడా అంతే. ఇది ఎక్కడ దిక్కుమాలిన ప్రచారం అండి. సాక్షిలోనే పైగా సాక్షిలో అంటే సాక్షి ఎప్పుడు కూడా మహిళలకు అండగానే ఉంటుంది, మహిళలను గౌరవించిద్ది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడ నమ్ముతాడయ్యా మీ నాయకులు? కానీ నేను స్వయంగా జోగి రమేష్ ఒప్పుకున్నాడు, మీ పార్టీలోంచి బయటకు వచ్చిన నాయకులు ఒప్పుకున్నారు. మీ సాక్షి డిబేట్లు మహిళల పట్ల ఏ విధంగా మనం విక్రించి డిబేట్లు పెట్టించాము మేము ఆల్రెడీ గతంలో చూసాం. పోసాని కృష్ణమురళి గారిని తీసుకొచ్చి ఆ ఈశ్వర్ గారి డిబేట్ పెట్టి భువనేశ్వరి గారిని, బమ్ని గారిని ఎంత అవమానించి అవహేళనగా మాట్లాడాడో మేము చూసాం.
అంటే మహిళలు అంటే వీళ్ళు భారతిరెడ్డి గారు ఒక్కరే అనుకుంటున్నాడు వీళ్ళు. వాళ్ళ దృష్టిలో వైసీపీ దృష్టిలో మహిళలు అంటే భారతిరెడ్డి గారు ఒక్కరే కదా. ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డిని ఏదో అన్నాడని చెప్పేసి ఆగ మేఘాల మీద పెద్ద పెద్ద నోర్లు వేసుకొని వచ్చేసిన రోజా కావచ్చు, లేదంటే వరద కళ్యాణి కావచ్చు, శ్యామ కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు పొక్కుడిగలు, వీళ్ళంతా ఆగమేఘాల మీద వచ్చేసి అలా అంటారు ఎలా అంటారని మాట్లాడి మీరు ఇవాళ అమరావతి మహిళలను ఉద్దేశించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు బయట రావట్లేదండి మీరంతా? ఏ రోజా, శ్యామల, ఏమా బెట్టింగ్ రాని, నువ్వు కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేయట్లేదు కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని? నోర్లు పడిపోయినాయా? పైగా మళ్ళీ దానికి ఏదో కవరింగ్లో ఒకట ఆడి సొతపోస, ఆడి మంచోడు, ఈడు మంచోడు కవర్ చేయడానికన్నా కొద్దిగా సిగ్గుండాలండి. ఎవడన్నా ఓటేస్తాడు మీకు అసలు? ఆడి మిమ్మల్ని జనాలు చూడలేదా? ఆ కారుమూరు ఎక్కడే అడుగుడు ఆడు సమర్థింపు ఇలా అన్నారండి. మేము బాధగా ఉన్నామంటే బాబాయ్ నువ్వు మాట్లాడిన చాలా మాటలు ఉన్నాయి, ఇంకా మేము చెప్పుకుంటా పోతే నువ్వు మాట్లాడిన చిన్న మాటలేం కాదు. ఒక 20 నిమిషాలు చెప్పొచ్చు. వల్లభనేని వంశీ కానీ స్టార్ట్ చేస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీలో ఉన్న మంత్రులు అంటే మీ హయాంలో మీ ప్రభుత్వంలో అందరూ అమలెక్కలు బుద్ధులు తిట్టడమే కదా. ఎవడు సంస్కారవంతంగా మాట్లాడేశాడని చెప్పేసి వాళ్ళు మీరు డిబేట్లు పెట్టేసి మేము మహిళలకు చాలా గౌరవం ఇచ్చేస్తారంటే ఎవడ నమ్ముతాడా? అదొక రకమైన విద్వేషం అండి. ఆ ప్రాంతాన్నే వేశ్యలు ఎక్కువ ఉంటారో లేదంటే ఇంకొకటో ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వ్యభిచారం చేసుకొని బతుకుతారు. ఈ విధమైన ప్రచారం తీసుకెళ్తున్నారు మీరు. విజయవాడ, గుంటూరు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా వాసులు మీరు బాగా గమనించుకోవాలి. మీ పైన ఒక నిందేసి ఈ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారనే ప్రచారాన్ని జనాల్లోకి మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నారు. కావాలంటే మీరు జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి అని ఒక ఐడియా ఉంటుంది, అందులో చూడండి. ఈరోజు మాట్లాడుతూ కూడా ఈరోజు వాళ్ళు పోస్టులు వేస్తూ కూడా సెక్స్ వర్కర్ల గురించి మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నారు. కానీ అసలు సెక్స్ వర్కర్లు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎందుకంటే నాకు ఈ వయసు 70 ఏళ్ళ వయసు నాది. ఏం జరుగుద్ది? నేను మహాబైతే 10 ఏళ్ళు బతుకుతాను. ఈ లోపే ఏం చేస్తాను చేయండి, అంతే కదా. అంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా? అమరావతి మహిళలను ఎవ్వరు వాళ్ళని ఉద్దేశించి ఎవ్వరు అనలేదు. మహిళల్ని మీరు అవమానించింది, మేం కాదు. దానికి ఈ మొత్తం వ్యవహారంలో కేసు పెట్టాల్సి వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ యాజమాన్యాల మీద, వాళ్ళ రాసిన వాళ్ళ మీద పెట్టాలి తప్ప ఇంకెవరి మీద కాదు. చూడలేదా? ఆ కారుమూరు ఎక్కడే అడుగుడు ఆడు సమర్థింపు ఇలా అన్నారండి. మేము బాధగా ఉన్నామంటే బాబాయ్ నువ్వు మాట్లాడిన చాలా మాటలు ఉన్నాయి, ఇంకా మేము చెప్పుకుంటా పోతే నువ్వు మాట్లాడిన చిన్న మాటలేం కాదు. ఒక 20 నిమిషాలు చెప్పొచ్చు. వల్లభనేని వంశీ కానీ స్టార్ట్ చేస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీలో ఉన్న మంత్రులు అంటే మీ హయాంలో మీ ప్రభుత్వంలో అందరూ అమలెక్కలు బుద్ధులు తిట్టడమే కదా. ఎవడు సంస్కారవంతంగా మాట్లాడేశాడని చెప్పేసి వాళ్ళు మీరు డిబేట్లు పెట్టేసి మేము మహిళలకు చాలా గౌరవం ఇచ్చేస్తారంటే ఎవడ నమ్ముతాడా? అదొక రకమైన విద్వేషం అండి. ఆ ప్రాంతాన్నే వేశ్యలు ఎక్కువ ఉంటారో లేదంటే ఇంకొకటో ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వ్యభిచారం చేసుకొని బతుకుతారు. ఈ విధమైన ప్రచారం తీసుకెళ్తున్నారు మీరు. విజయవాడ, గుంటూరు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా వాసులు మీరు బాగా గమనించుకోవాలి. మీ పైన ఒక నిందేసి ఈ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారనే ప్రచారాన్ని జనాల్లోకి మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నారు. కావాలంటే మీరు జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి అని ఒక ఐడియా ఉంటుంది, అందులో చూడండి. ఈరోజు మాట్లాడుతూ కూడా ఈరోజు వాళ్ళు పోస్టులు వేస్తూ కూడా సెక్స్ వర్కర్ల గురించి మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నారు. కానీ అసలు సెక్స్ వర్కర్లు ఎక్కడి నుంచి వచ్చారండి?